అండి, అందరికీ నమస్తే, అందరికీ స్వాగతం అండి. ఈరోజు పిల్లలకి స్కూల్ నుంచి రాగానే ఏం చేసి పెట్టాలా అని ఆలోచిస్తున్నారు కదా. ఆలుగడ్డలండి. మనం ఆలుగడ్డలు తీసుకొని మంచివి బాగున్న ఆలుగడ్డలు తీసుకొని బాగా నీట్గా కడిగి ఉడకబెట్టుకోవాలండి. ఈ విధంగా ఉడకబెట్టుకోవాలి. అవి పక్కన ఉడుకుతూ ఉంటే మనం పక్కన ఒక గిన్నె పెట్టి పాకం పట్టుకోవాలండి. ఫస్ట్ చూడండి, దానికి సరిపోయేటట్టు నేను ఒక కప్పు చక్కెర వేసాను. చక్కెర మునిగేంత వరకు నేను నీళ్ళు పోసానండి పాకానికి. ఇప్పుడు ఆలుగడ్డలు మొత్తం ఉడికిపోయాయండి. బాగా క్లియర్గా చూడండి. ఆలుగడ్డలు మరీ మెత్తగా ఉడకబెట్టాల్సిన అవసరం లేదు. ఉడకబెడితే మనకు స్క్రిప్స్ అంటే మెత్తగా సాఫ్ట్గా రావు. అందుకోసమని అందులో వాటర్ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం గట్టిగానే ఉడకబెట్టాలి. ఈ విధంగా గట్టిగా ఉడకబెట్టి పైన తోలు తీసేయాలండి. అది తోలు తీసేసిన తర్వాత పైన ఏమన్నా చెక్కులు ఈ విధంగా నల్లగా ఉంటే వాటన్నింటినీ తీసేసుకోవాలి. ఎందుకంటే మనకు గులాబ్ జాము ఉండలుగా కట్టేటప్పుడు మనకు నీట్గా రాదు. అందుకోసమని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూడండి, బాగా క్లియర్గా చూడండి. మధ్యలో స్కిప్ చేసి చూస్తే మీకే అర్థం కాదు. ఎందుకంటే మళ్ళీ తర్వాత బాగా రాలేదు అనకూడదు. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకసారి వీడియో ఒక 5 నిమిషాలే కదండి, చూడండి. నీట్గా తీసేసిన తర్వాత వీటన్నింటినీ చూడండి, దీంతో నేను తురుముతున్నాను. మనము ఏ హోల్స్ అయినా పర్లేదండి, చిన్నవైనా పెద్దవైనా సరే. నేను పెద్ద హోల్స్తోన తీస్తున్నాను. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకు మంచిగా ఎంత కావాలో అంత తీసుకోవాలండి. కానీ మెత్తగా వస్తుంది. ఎక్కువ వాటర్ కంటెంట్ అనేది కొద్దిసేపు ఈ విధంగా చూస్తుంటే మనకు ఆరిన తర్వాత వాటర్ అనేది ఎక్కువగా ఉండదు కాబట్టి ఈ విధంగా అంటున్నాను. నేను ఈ విధంగా అంటున్నాను చూడండి. మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. మొత్తం మనం తురుముకున్నాం కదా, తురిమిన మొత్తాన్ని ఈ విధంగా బాగా మెత్తగా పిసకాలండి. ఇది అంతా బాగా కలిపిన తర్వాత చూడండి, ఏమైనా ఉండలు ఉంటే కానీ అవన్నింటినీ తీసేసుకోవాలి. ఇవన్నీ తీసిన తర్వాత ఇందులో మైదాపిండి వేస్తున్నానండి. మనకు టేస్ట్కు మైదాపిండి కావాలి కాబట్టి నేను మైదాపిండి నూనెలో వేపడానికి కాబట్టి మైదాపిండి వేస్తున్నాను. తర్వాత పాలపొడి ఉంటుందండి. పాలపొడి కూడా ఒక 2 స్పూన్లు, 3 స్పూన్లు అయినా సరే పాలపొడి కూడా వేయండి. తర్వాత వంట సోడా కూడా వేయండి. గులాబ్ జామ్లో అయితే వంట సోడా అనేది అది పొంగుతుంది. గులాబ్ జామ్ అనేది పొంగుతుంది. దీనికి పొంగే శాతం ఉండదు కాబట్టి కొంచెం వంట సోడా వేసుకోవాలి. వంట సోడా వేసుకుంటే చాలా కొంచెం పొంగుతుంది, గట్టిగా ఉండదు, కొంచెం పొంగినట్టు బాగుంటుంది. అందుకోసమని ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాండి పెట్టుకొని అందులో నూనె వేసుకోవాలండి. నూనె వేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకున్న తర్వాత చూడండి, మనం ఇందాక బాల్స్ నీట్గా చేయాలండి. కొంచెం ఆయిల్ చేతికి రుద్దుకొని వీటిని నీట్గా మంచిగా సాఫ్ట్గా వచ్చేటట్టుగా మంచిగా ఉండలు చేయాలి. ఎంత బాగా చేస్తే మనకు అంత స్మూత్గా వస్తాయండి. ఇప్పుడు బాగా కాగిన నూనెలో వేయాలండి. ఫస్ట్ ఒకటి వేసి చూడండి బాగా వస్తుందా లేదా అనేది. ఎందుకంటే పగిలినట్టు ఇచ్చుకుపోయింది అనుకోండి, మళ్ళీ కొంచెం అదే పిండిలో పాలపొడి వేసి కలపండి. ఇప్పుడైతే పర్లేదు, బాగా వస్తున్నాయి నాకు. విధంగా మంచిగా మనము వేసి చూసుకోవాలి. ఎందుకంటే అది విరిగినట్టు కాకుండా మంచిగా స్మూత్గా ఉంటేనే మనకు గులాబ్ జామ్ టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా వేగిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి. వీటన్నింటిని చాలా టేస్ట్ ఉంటుందండి. ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది. నాకైతే ఫస్ట్ టైం చేశాను కానీ చాలా నచ్చింది నాకు. పాకం చల్లగా అయిన తర్వాత పాకం చల్లగా కావాలి. అక్కడ మనం వేయించిన లడ్లు కూడా చల్లగా కావాలండి. ఉండలు అయిన తర్వాతనే మనం వీటన్నింటిని ఇందులో వేయాలి. వేస్తే మనకు కొద్దిగా ఒక గంట నానిన తర్వాత ఉంటుంది చూడండి. అబ్బా, ఇది ఎక్కడమ్మో ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. చాలా బాగుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అసలు గులాబ్ జామ్ అది ఇదా అని ఎవ్వరు గుర్తుపట్టలేరు, అంత బాగుంటుంది. ఇప్పుడు మనము మా స్నాక్స్కి వేడిగా చాలా బాగుంటుందండి. క్రిస్పీగా మంచిగా కారంగా చాలా బాగుంటుంది. కొంచెం కారము, ధనియాల పొడి, ఉప్పు, సోలా పొడి వేసి కొంచెం బాగా కలుపుకోవాలండి. ఇందులో కొంచెం మైదా పిండి కూడా వేసుకోవాలి. వేసి వీటన్నింటినీ చూడండి ఈ విధంగా బాగా కలపాలండి. ఎంత బాగా కలిపితే మనకు టేస్ట్ అంత బాగుంటుంది. ఎందుకంటే కారము, మైదా పిండి అన్నీ ఉంటాయి కాబట్టి ఇందులో మనం వీటన్నింటిని బాగా కలపాలి. ఈ విధంగా బాగా కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలైనా పక్కకు పెట్టుకున్నామంటే మనకు మెత్తగా అయిపోయి బాగుంటుంది. కొంచెం చేతికి అంటకుండా కొంచెం ఆయిల్ రుద్దుకోండి, చాలా బాగుంటుంది, బాగా వస్తుంది. ఈ విధంగా మనము ఫింగర్స్ చేసి వేసామంటే కొంచెం వేగిన తర్వాత
చాలా బాగా అనిపిస్తుంది. పిల్లలైతే ఈ 2 స్నాక్స్ ఎంజాయ్ చేస్తారండి సాయంత్రం వచ్చిన తర్వాత. అంత టేస్ట్ ఉంటుంది. నేను చేసినాను. పిల్లలు ఎంత బాగా చాలా అంటే చాలా బావుందని సర్ప్రైజ్ అయ్యారు. ఇంతకుముందుకు ఎప్పుడు ఈ ఆలు చిప్స్‌తో ఎప్పుడు చేయలేదు. వెరైటీగా ఫస్ట్ టైమ్ చేశాను. చాలా బావుంది. నేను చేసినది మీకు తెలియాలి. ఎవరైనా తెలుసుకుంటారు, చేస్తారనే ఉద్దేశంతో చెప్తున్నాను. చాలా బావుంది. చేశాను. చాలా అంటే చాలా బావుంది. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌ని కొంచెం సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది మాత్రం ఖచ్చితంగా పిల్లలకి మీరు చేసి చూపెట్టండి. చాలా బాగా నచ్చుతుంది వాళ్ళకి. స్కూల్ నుంచి రాగానే అసలు బావుంది మమ్మీ అని చాలా బాగా ఫీల్ అయితారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.